రే ఆ బెడ్షీట్ మట్టేసిరా. అమ్మా, ఎలాగో నైట్ మళ్ళా ఈ బెడ్షీట్ తీసా కదా పడుకుంటాను, ఎందుకు డబుల్ పని? రే సాక్సులు తీసుకొని ఉతికే దాంట్లో వేయి. ఎలాగో మళ్ళీ సాయంత్రం వేసుకొని పోతావు కదా, ఎందుకు డబుల్ పని? మా అన్నం పెట్టుమా. అన్నమా ఎందుకు? రాత్రి తింటావు కదా ఒకటేసారి, మళ్ళీ డబల్ పని ఎందుకు? దేవుడా అమ్మ బాబాయ్. దేవుడా ఎవరు నువ్వు సరాసరి ఇంట్లోకి అట్లా చొరబడుకొని వస్తున్నావు? ఎవరు నువ్వు? అందుకనే నేను స్పెల్స్ పెట్టుకోమని నేను. ఎవర్రా నువ్వు? ఏం మా డల్లుగున్నావు? ఏం లేదు. మా చెప్పమ్మా, ఎందుకు డల్లుగున్నావు? ఈ మధ్య మీ డాడీ చాలా చేస్తున్నాడు రా, చీటికి మాటికి నా మీద అరుస్తున్నాడు రా, ఎందుకు అర్థం కావట్లేదు. అవునమ్మా, ఎందుకో చీటికి మాటికి అరుస్తాడు, ఏమనుకుంటున్నాడు అప్ప గురించి? అప్ప అందరి మీద అరుస్తాడు, ఏమనుకుంటున్నాడు? నేనంటే నువ్వు అంటావా? మీ డాడీకి ఆఫీస్ లో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో చికాకులు ఉంటాయి, నేనంటే నువ్వు అనేదేనా? రే సాయి, హ్యాండ్ బ్యాగ్ తీసుకురానా, మర్చిపోయినా, బయటకు వెళ్తానా, త్వరగా రా. ఏంద్రా ఇది? హ్యాండ్ బ్యాగ్ అమ్మా, ఇది హ్యాండ్ బ్యాగ్. అవును, చేతిలో పట్టుకునే బ్యాగ్ ని హ్యాండ్ బ్యాగ్ అంటారు. హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? చూడండి, మా అమ్మ పొద్దున్నే లేపేసింది, వెళ్ళి టిఫిన్ తీసుకురండి. పొద్దున్నే ఎప్పుడు అనుకున్నారు? 11 o'clockకి. సరే అని వైకుంఠంలోకి అలా బండి వేసుకుని స్లో మోషన్లో వస్తూ ఉన్నాను, వచ్చేసాను. వైకుంఠం చూస్తేనే ఒక ఫీల్ వస్తుంది, ఇడ్లీ ఫీల్ తినేయాలని. సరే అని మన టికెట్ అంకుల్కి ఇచ్చేస్తాను. అంకుల్ ఒక గంట సేపు చదివాడు. ఇక నా ఫేవరెట్ చట్నీ అడిగి మరీ తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే ఇక నేను ఇంటికి వచ్చేసాను. మా అక్క గీకారం దోశ, నాకు ఇడ్లీ, మా అమ్మకు కూడా ఇడ్లీనే. మా 3 ఇడ్లీలు స్పెషల్ కదా. ఈ చట్నీ ఇప్పడం పెద్ద పంచాయతీ తప్ప ఎప్పుడు చూసినా. సరే అని చెప్పి కొంచెం ప్లేట్లో కల్లా వేసుకొని కింద పడింటే నాకేసాను. అలా ఒక ఇడ్లీ ముక్క చుంచుకొని నోట్లో పెట్టుకుంటానే నోట్లో బ్లాస్ట్ స్వాహా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ గైస్, పొద్దున ఒక వీడియో తీసా కదా వైకుంఠంకి వెళ్ళానని. ఒక్క వీడియో చేసానో లేదో కొట్టేశాను. మా అమ్మ అయితే తిట్టకుండా తిట్టింది. తర్వాత వెళ్ళి ఆకులేసని చెప్పి ప్లేట్లు పట్టుకొచ్చేసా. మా మమ్మీ అయితే క్యారెట్ హల్వా, టొమాటో రైస్ చేసింది. చాలా బాగుంది క్యారెట్ హల్వా అయితే.
పక్కన పెట్టేశాను, మళ్ళీ తినడానికి ఉండదని. టమోటా రైస్ నా ఫేవరెట్. దాంట్లోకి పెరుగు, అన్నంలోకి పెరుగు. ఇది వచ్చేసి రైతా టమోటా రైస్లోకి, వైట్ రైస్ పెరుగులోకి బాగా కలుపుకొని ఒక ముద్ద పెట్టుకొని తిన్నా సూపర్. చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలాంటి కామెడీ కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 400 సబ్స్క్రైబర్స్ దగ్గరకున్నాం. బాయ్ ఫ్రెండ్స్.